ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరిగిన పరిస్థితి, ఉష్ణోగ్రతలు పడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో చూసినట్టు కనుక అయితే ఆదిలాబాద్ జిల్లాలో నేరడిగొండ, బేలా, ఇచ్చోడతో పాటు నార్నూర్, ఉట్నూరు లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగిన పరిస్థితి కనబడుతుంది. ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని పలు ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగిన పరిస్థితి. ఉష్ణోగ్రతలు కూడా 9 నుండి 12 సెల్సియస్ డిగ్రీ పడిపోయిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా 12 డిగ్రీలు నమోదైన పలు తిర్యాని మండలంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో నమోదైన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా మంగి కావచ్చు, గుండాల కావచ్చు, గోవెన, గోపుర లాంటి ప్రాంతాల్లో ఈ ఉష్ణోగ్రత పడిపోయినట్టయితే ప్రాథమికంగా తెలిసింది. దీంతోపాటు ప్రధానంగా ఇటు మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి, వేమనపల్లి లాంటి ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొన్న పరిస్థితి. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగిపోయిన పరిస్థితి. అయితే అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్న పరిస్థితి. అప్రమత్తంగా ఉండాలి, షట్టర్లు, మఫ్లర్లు ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దని చెబుతున్న పరిస్థితి. ఇటు మంటలు కాగే వాళ్ళు ఎవరన్నా ఉంటే గ్యాస్ల దగ్గర కానీ, ఇటు మంటలు పెట్టిన వారు ఎవరైనా ఉంటే అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు ఈ ప్రభావం పత్తి రైతుల పైన కూడా పడే ప్రమాదం ఉంది, తేమ శాతం పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్త పడాలి అని అధికారులు కూడా చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఈ అంశం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. వాకింగ్లకు వెళ్ళే వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి, జాగింగ్ చేసేవాళ్ళు, రన్నింగ్ చేసేవాళ్ళు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్న పరిస్థితి. వైద్యులు సూచన మేరకు ఇటు అస్తమా ఉన్న వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండే విధంగా చూడాలని, ఇది 8 నుండి 10 రోజుల పాటు ఈ తీవ్రత ఉండే అవకాశం ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మారుతున్న వాతావరణ సమతుల్యతతో పాటు పరిస్థితులు వాతావరణ శాఖ హెచ్చరించిన విధంగా ఎల్లో అలర్ట్ ఇప్పటికే జారీ చేసినట్టు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే చలి తీవ్రత నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా నమోదైన పరిస్థితి. బేలా లాంటి, జైనత్ లాంటి ప్రాంతాల్లో కూడా నమోదైన పరిస్థితి కనబడుతుంది. అది అటు కడంబ, ఖానాపూర్, కడెం లాంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువ చలి తీవ్రత నమోదైన పరిస్థితి. అందరూ అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఓటు స్టూడియో. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.